పచ్చి ఉంటాయమ్మా, క్యాబేజీ ఉంటుంది పచ్చి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఏంటంటే పిల్లలు ఇంటి దగ్గర స్నాక్స్ కింద, అంటే స్నాక్సే కదలండి, ఇంకా డిన్నర్. స్నాక్స్ అంటే స్నాక్స్ కింద చేసుకుని పెట్టుకోవచ్చు, టిఫిన్ కింద చేసుకోవచ్చు. నేనైతే ఈరోజైతే వెజ్ రోల్స్ అయితే చేస్తున్నాను. అందరం ఈజీగా ఇంట్లోనే సులువుగా చేసుకునేటట్టు చూపిస్తున్నాను. ముందు కొంచెం మైదా వేసుకున్నాను, తర్వాత గోధుమ పిండి వేసుకున్నాను. గోధుమ పిండి ఎంతైతే తీసుకున్నానో మైదా కూడా కొంచెం తగ్గించి తీసుకున్నాను. ఎక్కువ గోధుమ పిండి క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే మనకు అసలు యాక్చువల్గా మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, హెల్దీ రెసిపీ అన్నమాట. కొంచెం మైదా వేస్తే ఆ ఫీల్ వస్తుందని చెప్పేసి మీకు చూపించడం, అంతే తెలుస్తుంది కదా. అంటే మైదాలోనే కొంచెం గోధుమ పిండి వేసుకుంటారు, ఎక్కువ మైదా వాడతారు. నేను ఇక్కడ ఎక్కువ గోధుమ పిండి వాడి మైదా కొద్దిగా వాడుతున్నాను అనమాట. మొత్తం కలిపేస్తున్నాను మిక్స్ చేసేసి. మనకి మేము 6 మెంబర్స్ ఉన్నాము. 6 మెంబర్స్కి ఒక్కొక్కటి వచ్చినా చాలు. దీనికి హెల్దీగానే చేద్దాం అనుకుంటున్నాను. మా వాళ్ళు ఎలా రియాక్షన్ ఇస్తారో చూద్దాము. బాగుందంటారా లేకపోతే బాబాయ్ అంటారో. ఎందుకని అంటున్నానంటే వాళ్ళకి ఇప్పటి వరకు పచ్చి వెజిటేబుల్స్, సలాడ్స్ లాంటివి తక్కువ తినడం. నేను మామూలుగా వెజిటేబుల్స్ ఇవన్నీ బాగానే చేస్తాను, కానీ ఇలాంటివి కొంచెం తక్కువ. చూద్దాం వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో. నేనైతే కొంచెం టేస్టీగానే చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసేసాను కదా, మాటల్లోనే వేసేసాను సాల్ట్ కూడాని. అయితే ఇది శుభ్రంగా వాటర్ వేసి కొంచెం మనం చపాతీ పిండిలాగా కలిపేసుకుందాం. ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఈ వెజ్ రోల్స్ అయితే చేస్తున్నాను కదా, దీంట్లోకి కొద్దిగా పాలు చుక్కలు కొంచెం వేసుకున్నాను. కమ్మగా సాఫ్ట్గా బాగుంటుందండి. కొంచెం నాకు హెల్ప్ చేయడానికి మా హారిక అప్పుడే వెజిటేబుల్స్ కట్ చేస్తుంది. మరి నేను పచ్చియే చేస్తాను రోల్స్. హారిక ట్రై చేద్దరు, కానీ ఎప్పుడు సలాడ్స్ అయితే తింటే హెల్త్కి మంచిది కదా నాన్న, బాగుంటుంది. అదే అక్కడ బర్గర్లో లెట్యూస్ అవి పెట్టయితే తింటారా? ఎగబడి మరీ తింటారు కదా. ఆలు ఖచ్చితంగా ఉండాలండి. ఇవి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను, అక్కడ హారిక కట్ చేస్తుంది. ఇదిగోండి, ఆలు పెట్టాను స్టవ్ మీద. ఒక విజిలింగ్ చేస్తే అయిపోతుందేమో, ఇంకెందుకులే, ఇంకా ఆల్రెడీ పెట్టేశాను కదా. ఇదిగోండి, బంగాళదుంపలు, వెజిటేబుల్స్, చపాతీ ఉండలు చేసేసి వెళ్ళిపోయింది హారిక అయితేనే. ఇదిగోండి, ఇంకా నేనైతే ఇప్పుడు కళాయి పెట్టేశాను. కొద్దిగా ముందు మనం ఆలోని స్టఫ్ అయితే రెడీ చేసుకుందాం. ఇది ఫ్రీడమ్ ఆయిల్ అండి, రైస్ బ్రెయిన్ ఆయిల్ అన్నమాట. ఫిజికలీ రిఫైన్డ్ ఆయిల్ కూడా. ఇందులో విటమిన్ ఏడి ఉంటుంది, ఒరిజినల్ ఒమేగా 6 ఫ్యాట్స్ కూడా ఉంటాయండి. ఫ్రీడమ్ ఆయిల్ అయితే మటుకి ఇది నేను రైస్ బ్రాండ్ వాడతాను, అలాగే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ వాడతాను. పచ్చళ్ళకి అది నాన్ వెజ్ కర్రీస్లోకి ఏమో పల్లీల ఆయిల్ వాడతాను. ఇప్పుడైతే ముందు మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసుకుందాం ఆయిల్లో. మామూలుగా పకోడీలు అలాంటివి కూడా ఈ ఆయిల్తో వండుకోవచ్చు. ఇప్పుడైతే సన్నగా చాప్ చేసేస్తే, అంటే వెజ్ చేస్తున్నాం కదా, మరి ఎగ్ తినకూడదు కదా. ఎగ్స్ చికెను తినట్లేదు మనం, మానేసాం. ఎప్పుడు తినాలంటూ అదంటావా? ఓహో, అప్పుడు దాకా అందరూ పాపం మటన్ మీద పడిపోయారు. మటన్ రేట్ ఎక్కువైపోయింది కదా. మన రావులపల్లిలో కూడా పెంచేశారా? మటన్ ఇంకా అంతేలే మరి, అందరూ ఉండి కొద్దీ నాన్ వెజ్ ప్రియులు ఎక్కువైపోయారు జనాలు కదా బాగా.
మనం ఏంటన్నా ఎప్పుడో 2 రోజులు వారానికో 2 సార్లు 2 సార్లు అంతే మనం. ఇదిగోండి ఆలు అయితే ఇలా కట్ చేసేస్తున్నాను. మనకి ఆలు స్టఫింగ్ పెట్టడం వల్ల పచ్చి అంటే హారిక బాబోయ్ అందే ఫేస్ ఇలా పెట్టేసింది. అరగదు అది ఇది అని అంది. ఎందుకు అరగదే బాగుంటుందంటే లేదు లేదు అందే. సరే అయితే చూద్దాం అయితేనని ప్లాన్ మార్చనమాట. వీళ్ళు నువ్వు తింటావు కదా పచ్చి బాగానే ఉంటుంది కదా నాన్న. ఏంటమ్మా పచ్చి క్యాబేజ్, పచ్చి క్యారెట్, అది అలా పచ్చి ఉల్లిపాయ ముక్కలు చేసుకోవచ్చు. కాకపోతే సగం అందులో కూర ఇందులో ఎలాగో బంగాళదుంపలు వేస్తుంది కాబట్టి అందులో సగం వేపేసి మిగతా సగం పచ్చి ఉండొచ్చు కదమ్మా. అబ్బా నువ్వు ఇంకా బాగా చెప్పుకోవాలన్నా. చూద్దాం రోల్సే నీకు తెలియదు కదా రోల్సే చేస్తున్నాను. ఇదిగోండి కొద్దిగా ఆనియన్స్ వేసాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా కారం కూడా వేసానండి. ఉప్పు అంతే ఇంకేం వేయలేదు. ఇది కొంచెం మ్యాష్ చేసేద్దాం. చపాతీ రెసిపీస్ అంటే మాత్రం వాడు ముందు వచ్చేది బాగా ఇష్టం. కానీ వెజ్ రోల్స్ చేసుకోవడం కూడా మంచిదే, మంచిగా టేస్టీగా బాగుంటాయి. ఇది చేసేసాక మళ్ళీ మనం మార్నింగ్ టిఫిన్ తింటాం కదా, టిఫిన్స్ బదులు బీట్రూట్ ముక్కలు కానీ క్యారెట్ ముక్కలు కానీ తింటే చాలా మంచిదంట. చాలే మీ చెల్లి ఇప్పటికే పచ్చి వేసి పెడతావా అని అడుగుతుంది. మరి బాగుంటుంది కదా అంటుంటే ఇంట్లేదు. ఓకే వేపి పెట్టాలంట. నార్మల్గా మార్నింగ్ డేట్ లో పీల్ చేసుకుని తినొచ్చు మంచిదేనా? ఏం మరి మామూలుగా మనకి టిఫిన్స్ బదులు అలా పచ్చి కూరగా తినొచ్చు అని అడుగుతున్నాను. చూద్దాం ముందు ఇది ఒకసారి ట్రై ఇది చూపించు. ఇదిగోండి ఇంకా అయిపోయింది. ఇది కొత్తగా మ్యాష్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఉప్పు అది సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇదిగోండి అసలు యాక్చువల్గా అయితే రోల్స్కి మైదాని క్వాంటిటీని చపాతీ పిండి కదా, ఇప్పుడు నేను చపాతీ పిండి ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కొంచెం మైదా వేసుకున్నాను. అయినా బాగుంది సాఫ్ట్గా మెత్తగాని. అలా నేను చపాతీలు అన్నీ చేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. తినలేరు. అవును వెజిటేబుల్స్ అవి ఎక్కువ ఉన్నాయి కదా. ఇది కూడా చూపించామా? సరే అదిగోండి ఇంకా రోల్స్ అయితే చపాతీలు అయితే కాల్చేస్తున్నాము. కాల్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అదిగోండి అక్కడ ప్లేట్లో అయితే ఎన్ని కాల్చావు హారిక? సరిపోతాయా? చాలే 8 అయిపోయాక చూడొచ్చులే. వేస్ట్ చేయడం అవును. సరే అయితే ఇంక అయిపోయాక మళ్ళీ చూపిస్తానండి. అంతే. రైస్ బ్రాన్ ఆయిల్ వేస్తున్నారా? రైస్ బ్రాన్ ఆయిల్ వేస్తున్నాను. బాగుంటుంది నాన్న. అది హెల్త్కి కూడా మంచిదే. ఎందుకంటే తౌడు నుంచి వచ్చే నూనె కదా అది. ఇప్పుడు అందరూ అదే వాడమంటున్నారు కాబట్టి అది వాడచ్చు. సన్ఫ్లవర్ వాడుకోవచ్చు, వేరుశనగ కూడా వాడచ్చు. నేను కదా హారిక పచ్చి వద్దంటుంది, కొద్దిగానే వేస్తారు. పచ్చి ఉంటాయమ్మా. క్యాబేజీ ఉంటుంది పచ్చి తింది కానీ ఏమైపోతుంది. అవునా అమ్మా? అయితే పచ్చిది వద్దంటావమ్మా? చూడండి సలహాలు. సాయిరం కూడా దానికి సపోర్ట్. మళ్ళీ కొంచెం సాల్ట్ ఇందులో లైట్ గా సాల్ట్ పెప్పర్ అన్ని వేసుకుంటే. పెప్పర్ అయ్యి సాల్ట్ అక్కడే ఉంది, పక్కనే ఉంది. ఇది అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి, ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువ వచ్చేస్తుంది. సాల్ట్ అంటే ఫ్లేవర్ అయితే అదిరిపోయింది నిజంగానే. ఆ పచ్చి సగం సగం వేపడం వల్ల. నేను చెఫ్ అవ్వాల్సిన దాన్ని నన్ను వంటింట్లోనే ఉంచేసాను. అవునా? అయిపోతాను నేను సార్. ఎన్నిసార్లు వస్తామా వంటగదిలోకి? వీక్లీ 1 టైం. రోల్ ప్రిపరేషన్ స్టార్ట్. హారిక మటుకి వెరైటీగా చేసుకుంటా. ఏమో అదంతా ఏదో బాగా చేసేసుకుంది. కాదు టమాటో సాస్. ఎలా ఉంది హారిక? అక్కడికి వెళ్ళి ఏం తింటున్నావా? అయ్యో జారింది. తర్వాత దీన్ని
ఇలా పొడుగ్గా పెట్టేసేయాలి. సెంటర్లో పెట్టుకుంటే ఇంకా బెస్ట్ సర్లేమ్మా. ఓకే, అలా పెట్టకూడదు. తర్వాత వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ ఎలా ఉంది హారిక? ఆనియన్స్, పచ్చి ఆనియన్స్. ఇవైతే వేపలేదండి, ఆనియన్స్ పచ్చి అయితేనే బాగుంటాయి. మావేలా పైన mayonnaise. ఒక 2-3 రోల్స్ చేసామ్మా, అప్పుడు టేస్ట్ చేద్దాం అందరం. ఓకే. చాలా పొడుగ్గా వేసేయడమే, గమ్మున పడదు, స్లోగా అలా అలా వేయాలి. ఏంటో నేను సజెషన్లు ఇస్తున్నాను. ఎక్కువ పడిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని చుట్టడానికి చాలా కష్టం. అంతే, రోల్స్ రెడీ. పక్క పెట్టాము అంతే. ఇంకొకటి చూపిద్దాం, తర్వాత ఒక 2-3 రెడీ చేసి అప్పుడు వీడియో. ఓకే, పక్కన పెడతాం. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం అన్నీ చేసేస్తానండి. ఇదిగోండి, ఏంటో ఈ మధ్యన గార్నిషింగ్లు పెరిగిపోయి వంకర టెంకరగా కట్ చేస్తున్నారు, సైడ్ కూడా కాకుండా. క్రాస్ కదా, అదే మరి అలాగే ఉంటుంది నాన్న. గార్నిష్ మరి అంతే కదా. దా మామయ్యలా ఒక్కొక్కరు వచ్చి టేస్ట్ చేయండి. టేస్ట్ చేయండి. చేస్తాను, ఇలాగే తినేస్తారంటే ఇలాగే పెట్టేస్తాను, లేదంటే కొయ్యమంటే కోస్తాను. యారిక ఫస్ట్ ఒక హాఫ్ ముక్క టేస్ట్ చేయండి, తర్వాత వీడియో ఆపేసిన తర్వాత మిగతా తిందాం. దా మామయ్యలో టేస్ట్ చేసి ఇనీషియల్గా ఏమనిపిస్తుందో చెప్పండి అందరూ. పొదునుగా లేదో కత్తి అది తెగదలే అమ్మ, కొద్దిగా కష్టం, చాలా షార్ప్గా ఉండాలి. మరి చెప్తా, చూసి చెప్పు. వెజ్ రోల్సా? టేస్ట్ చేయి. ఇది హారిక టేస్ట్ చేయి. నేను రివర్స్లో చాలా వెరైటీగా పట్టుకుంటున్నాను ఏంటో. మరి మొత్తం దొరుకుతుందేమో. సరే అలా తీసుకైతే. అమ్మ టేస్ట్ చేయండి, తమ్ముడు టేస్ట్ చేయండి, అందరూ టేస్ట్ చేసి చెప్పండి. సూపర్ అదిరిపోతున్నా చేసినంత వరకు. ఎలా ఉందమ్మా? మాటలు లేవు. బాగుంది. ఎలా ఉంది తెలుసా? లోపల కూర, ఆనియన్స్, క్యారెట్ ఫ్లేవర్, అన్ని ఫ్లేవర్స్ అట్టేయడం దొరుకుతుంది. అందులోనే నార్మల్ మైదాతో కాదు కాబట్టి, చపాతీతో కాబట్టి ఇంకా చాలా బెస్ట్. బాగా కానీ అది రోల్ షేప్ నుంచి అప్పడం షేప్ అయిపోయింది. కట్ చేయడం వల్ల ఇలా తినేచ్చు మీరు. టేస్ట్ అయితే చాలా బాగుంది నాన్న. మైనీస్తో కూడా కావాలి, మైనీస్ ఆల్రెడీ వేసుకున్నాం, కావాలి ఇష్టపడే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. చూద్దామే. నైట్ టైం ఇదే ఫుడ్ తింటే ఉంటుందేమో, హ్యాపీగా చేసుకుంటాను వచ్చేలాగా. అందులోనే ఈ వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ చేయలేదు కాబట్టి జస్ట్ అలా హాఫ్ బాయిల్ అయింది కాబట్టి ఇంకా మంచిది. టేస్ట్ అయితే అదిలేదు నాన్న, బాగుంది. నేను టేస్ట్ చేస్తాను. ఆల్రెడీ స్టఫింగ్ పెట్టడం వల్ల చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నిజంగా మైనీస్ టమాటా సాస్ ఉండడం, మనం కొంచెం వేపం కదా, అటు ఇటుగానే మరీ పచ్చిగా కాకుండా అలా ఉండడం వల్ల క్రిస్పీగా సూపర్ టేస్ట్. ఎంజాయ్ చేస్తారు కానీ మంచిగా ఎంజాయ్ చేస్తారండి. ఫుడ్ అయితే టేస్టీగా ఉంది. లంచ్ బాక్స్, డిన్నర్లో ముందు నైట్ కట్ చేసేసుకుని కూరగాయలు పక్కన పెట్టేసుకుంటే పొద్దున్న చపాతీ చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు అన్నమాట. బాగుంటుందండి. మైనీస్ అంటే హెల్త్కి మంచిది కాదు అనుకుంటే కనుక మీరు జీడిపప్పు పేస్ట్ తోటి ఇంట్లోనే చేసుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది హెల్త్కి. అలా కూడా మీరు ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందా మీకు? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.